అందరికీ నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తి కిచెన్. ఈరోజు నేను మసాలా వడ కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికోసం ముందుగా నేను అల్లం వెల్లుల్లి ముక్కలు, సోంపు, వాము, పట్టా లవంగా ఇవన్నీ నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇది మరీ మెత్తగా అయితే పేస్ట్ చేసుకోకూడదు, ఇట్లా కచ్చా పచ్చాగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చెనపప్పుని ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ వరకు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కూడా వాటర్ వేయకుండా మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా అయితే వేసుకోకూడదు, కొంచెం బరకగా వేసుకోవాలి. అక్కడక్కడ మనకు పప్పులు తగులుతూ ఉండాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్న మసాలానంతా వేస్తున్నాను. అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చి తరుగు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, బాణలు పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఈ వడల్ని దాంట్లో వదులుతున్నాను. ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లోపల బాగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్ అయితే. ఇట్లా అన్నిటినీ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉంచుకొని తీసుకోవాలి. ఇప్పుడు కూరకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం సాల్టు వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. దీంట్లోనే టమోటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు టమోటాలను మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, కొంచెం కారం వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు మనకు కూరకి సరిపడా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం సాల్టు, కారం ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే చూసుకోవాలి. ఇలా బాగా కూర ఉడికిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ వడలను అయితే దాంట్లో వదులుకోవాలి. ఇలా కొంచెం సేపు కలుపుకొని కొంచెం సేపు ఉడకనిస్తే సరిపోతుంది, ఎక్కువసేపు ఉడకవలేదు. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మసాలా వడ కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.